పేరేంటమ్మా? వాసవి సార్. వాసవి. నీ పేరమ్మా? పవన్ సాయి. పవన్. బాగున్నారా సార్? మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఓకే గుడ్. అంటే నువ్వు ఎట్లున్నావు? బాగున్నావా? బాగున్నాయి. రండి రమ్మా. నువ్వు టీసీఎస్లో పని చేస్తున్నావు కదా? ట్రైనింగ్ కింద పని చేస్తున్నావు. ఎంసీఏ చేస్తున్నాను సార్. ఏదమ్మా? ఎంసీఏ చేస్తున్నావా? సరే నమస్తే అమ్మా. అదమ్మా రండి కూర్చోమ్మా. కూర్చో. ఏంటమ్మా ఎట్లున్నావు? బిగినింగ్ లో అంటే ఫ్యామిలీకి అప్పుడు కొంచెం ఇప్పుడు అంటే ఇల్లు కట్టుకున్నాం. అప్పుడు ఇంక ఇల్లు కూడా లేదు సార్. 2011 నుంచి ఇంకా చిన్నపిల్లను మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవారు. ఆవిడకి హెల్త్ బాగోపోయినా అది కాకుండా కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో పని చేసుకుని మామూలు స్కూల్కి పంపి అలా డయాబెటీస్ కంట్రోల్ చేయలేదా నువ్వు? సరే అప్పుడు బిగినింగ్ 2011 సార్. 2011 నుంచి 19 వరకు 22 వరకు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ మెడిసిన్స్ మీద వచ్చారు సార్. సో ఆ కంట్రోల్ ఉంది కాబట్టి 11 ఇయర్స్ టైం ఇచ్చింది మనకి డిసీజ్. లేకపోతే ఇంకా చాలా అట్లనే అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలంటే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకనే మీకు 10,000 అట్లా కూడా పెట్టాను, పెన్షన్లు ఇవన్నీ. అదే అందరికీ అంత మునుపంతా కూడా వచ్చేది కదా. నేను అన్ని కూడా మార్చి ఇబ్బందులను బట్టి చేసాం. ఇప్పుడు కొత్తగా కూడా ప్రాజెక్ట్ సంజీవని ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాం. అందులో మీ ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి టీసీఎస్లోనే ఆ అబ్బాయిని ఎట్లా మోల్డ్ చేద్దాం. ఇక్కడ అన్నీ సెట్ అవుతారు. ఓకే నేను చేపిస్తారా? నేను చెప్తాను. ఓకే అమ్మా ఇట్రామ్మా. నాగలక్ష్మి గారికి నమస్కారం. మీరు మీ ఆర్థిక అవసరాల కొరకు ఎవరిపైనా ఆధారపడకుండా గౌరవప్రదంగా జీవించడానికి గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను ప్రతి నెల మొదటి రోజున మీ సచివాలయ సిబ్బంది ద్వారా మీకు మీ ఇంటి వద్దనే 10,000 పంపిణీ చేయుటకు ఏర్పాటు చేశారు. ఓకే ఏంటమ్మా కరుణ గారు? షివరింగ్ వస్తున్నారంటున్నారు సార్. మనం ఫేషియల్ ఇస్తున్నాం సార్. ఓకే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఈ మెసేజ్ స్ట్రక్చర్డ్ మెసేజ్ అందరికీ ఎవరికి ఉంటే వాళ్ళకి ఆ మెసేజ్ ఎవరికి కదా. మనం 63 లక్షల మందికి ఇస్తే 63 లక్షల మందికి వెళ్ళిపోతుంది స్ట్రక్చర్డ్ మెసేజ్. అదే కూడా వినిపిస్తారు అంతే కదా. ఓకే బయోమెట్రిక్ పని చేయకపోతే ఫేషియల్ రికగ్నిషన్ పెడుతున్నారు. కంప్లీటెడ్ సార్. కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఓకే జాగ్రత్త చూసుకో. నువ్వు జాగ్రత్త చూసుకో. మీరు ఆ ఒకటి వాళ్ళందరితో మహాడస్ క్లియర్ చేపించేసి ఇల్లు కట్టించేసి ఆ అబ్బాయికి నేను చెప్పమంటాం. ఈ అమ్మాయిది మాత్రం డోన్ది ఇతని ఐస్ ఫ్యాక్టరీలో పెట్టించేసాను. ఓకే మంచిదమ్మా. రండి ఫ్యామిలీ అంతా రండి. ఓకే అమ్మా ధైర్యంగా రండి. గోపినాథపట్నం సచివాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్. ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ లక్ అమ్మా. ఓకే బాబు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందం. థ్యాంక్ యూ అమ్మా. ఓకే రైట్.